హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలోని గణిత శాస్త్ర బోధన ఉపగమాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. గణిత బోధనకు ఉపకరించిన పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు పెస్టాలజీ. క్రింది వానిలో మనోవైజ్ఞానిక ప్రాతిపదిక గల పద్ధతి ఆగమన పద్ధతి. సూత్రీకరణ పద్ధతి అని దీనికి పేరు ఆగమన పద్ధతి. కింది వానిలో ఆగమన పద్ధతి ఉపగమంలోని సూత్రాలు. ఉదాహరణ నుండి సాధారణీకరణానికి, ప్రత్యేక విషయాల నుంచి సాధారణ విషయాల వరకు. ఆప్షన్ 2 A, B సరైన సమాధానము. విద్యార్థులు స్వయం వ్యాసంగ పద్ధతిని పాటించడం వల్ల వీరి సందేహాలకు చోటుండదు అనే ప్రయోజనం కలిగిన ఉపగమ్ము ఆగమన ఉపగమ్ము. కింది వానిలో ఆగమన ఉపగమం యొక్క ప్రయోజనాలు. ఇంటి పనిని తగ్గిస్తుంది. విద్యార్థుల్లో ఆలోచన, పరిశీలన, ప్రయోగాత్మకతలు అభివృద్ధి చెందుతాయి. ఆప్షన్ సి సరి అయిన సమాధానం. అభ్యాసకునికి సూత్రానికి సంబంధించిన జ్ఞానము స్థిరపడటానికి అభ్యాసం ఎక్కువగా అవసరమవుతుంది అనే దోషం కలిగిన పద్ధతి ఏది? ఆగమన పద్ధతి. ఏ ఒక సమితి N(a) అయిన సమితి ఏకి ఏర్పడే ఉపసమితుల సంఖ్య 2k అనే సూత్ర స్థాపనకు అనువైన విధానము ఆగమన పద్ధతి. 17వ శతాబ్దంలో నిగమన ఉపగమాన్ని ప్రచారం చేసిన గణిత శాస్త్రవేత్త కోమినియస్. కింది వానిలో నిగమన ఉపగమానికి సంబంధించిన సూత్రాలు. సూత్రం నుంచి ఉదాహరణకు, అమూర్త భావనల నుంచి మూర్త భావనలకు. ఆప్షన్ 3 A, C సరి అయిన సమాధానం. అభ్యసన పునశ్చరణ స్థాయిలకు తగిన ఉపగమ్ము నిగమన ఉపగమ్ము. ఇది సంక్షిప్తమైన పద్ధతి. దీనివలన కాలాన్ని పొదుపు చేయవచ్చు అనే ప్రయోజనాలు కలిగిన ఉపగమ్ము నిగమన ఉపగమ్ము. నిగమన ఉపగమం వలన కలిగేటువంటి ఒక ప్రయోజనము విద్యార్థుల గణనంలో వేగాన్ని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. విద్యార్థులు స్వయంగా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ ఒక సూత్రాన్ని ఆవిష్కరించడానికి, భావన కలగడానికి వీలు కల్పించే పద్ధతి ఆగమన పద్ధతి. విద్యార్థులకు సూత్ర ఆవిష్కరణకు సంబంధించిన సందేహాల్ని నివృత్తి చేయలేదు అనే దోషం కలిగిన పద్ధతి నిగమన పద్ధతి. విద్యార్థుల్లో ఆలోచన, వివేచనలకు తావివ్వని పద్ధతి నిగమన పద్ధతి. మనోవైజ్ఞానిక ప్రాతిపదిక లేనట్టి గణిత బోధనా పద్ధతి నిగమన పద్ధతి. అన్ని స్థాయిల వారికి, అన్ని వర్గాల వారికి ఉపయోగపడు గణిత బోధనా పద్ధతి ఆగమన పద్ధతి. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యం ఎంత అనే సమస్యను ఉపాధ్యాయుడు πr² అనే సూత్రాన్ని ఉపయోగించి సమస్యను సాధించి 154 చదరపు సెంటీమీటర్లని జవాబు రాబట్టెను. అయినా ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు అనుసరించిన బోధనా విధానము నిగమన పద్ధతి. ఇక్కడ సూత్రాన్ని ఉపయోగించి సమస్యని రాబట్టాడు. x⁴ విలువ ఎంత అనే సమస్యని సాధించుటకు ఉపాధ్యాయుడిగా నీవు అనుసరించు బోధనా పద్ధతి నిగమన పద్ధతి. a⁴m అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించుకొని సమస్యని సాధిస్తాం కాబట్టి ఇది నిగమన పద్ధతి. విశ్లేషణ అనగా కలిసి ఉన్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం. సారాంశం నుంచి దత్తాంశం వైపుకు సాగే బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి. సమస్య సాధనలో అన్ని సోపానాలకు తగిన కారణము, సమర్థన ఉంటాయి అనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి. విశ్లేషణ పద్ధతి వలన
కలుగు ప్రయోజనము ఏమిటి అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో విద్యార్థులలో అవగాహన, ఒరిజినాలిటీ, తార్కిక జ్ఞానం పెంపొందుతాయి. నేర్చుకోవడానికి, బోధించడానికి ఉపయోగపడే పద్ధతి విశ్లేషణ పద్ధతి. విడిగా ఉన్న అంశాలను ఏకం చేయడం సంశ్లేషణ పద్ధతి. గణితంలో నేర్చుకున్న సూత్రాలను, విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యని సాధించే విధానము సంశ్లేషణ పద్ధతి. గ్రంథ రచయితలు గ్రంథ రచనలో ఉపయోగించు పద్ధతి సంశ్లేషణ పద్ధతి. క్రింది వానిలో సంశ్లేషణ విధానం యొక్క ప్రయోజనాలు: జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది, సమస్య సాధనలో సమయాన్ని పొదుపు చేస్తుంది. సో ఆప్షన్ 1 A, B సరైన సమాధానం. విద్యార్థుల సృజనాత్మకత, ఆవిష్కరణ, సంపూర్ణమైన అవగాహనలకు ఏ పద్ధతిలో స్థానము లేదు? సంశ్లేషణ పద్ధతి. విద్యార్థులకు అనేక అనుమానాలను కలిగిస్తుంది అనే దోషం కలిగిన పద్ధతి సంశ్లేషణ పద్ధతి. సమస్య సాధన అసంపూర్ణంగా వదిలివేసే అవకాశం గల బోధనా పద్ధతి సంశ్లేషణ పద్ధతి. ఆమ్స్ట్రాంగ్ అనే రసాయన శాస్త్ర ఆచార్యుడు రూపొందించిన పద్ధతి అన్వేషణ పద్ధతి. ఆమ్స్ట్రాంగ్ ఏ దేశీయుడు? ఇంగ్లాండ్. హ్యూరిస్టిక్ అనే ఆంగ్ల పదము హిరిస్కో అనే ఏ భాషా పదం నుంచి పుట్టింది? గ్రీకు భాషా పదం. హిరిస్కో అనే గ్రీకు పదానికి అర్థము ఏమిటి? నేను కనుగొంటాను. అన్వేషణ పద్ధతిలో విద్యార్థి పాత్ర స్వతంత్రంగా ఆలోచిస్తాడు, స్వతంత్రంగా కృషి చేస్తాడు, ప్రతిదీ చేయడం ద్వారా నేర్చుకుంటాడు. సో ఆప్షన్ 2 సరి అయిన సమాధానం. ఏ విధానంలో ఉపాధ్యాయుని పాత్ర స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా ఉంటుంది? అన్వేషణ పద్ధతి. విద్యార్థుల్లో పరిశోధన చైతన్యం ఏర్పడుతుంది అనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి. ఏ పద్ధతి వలన విద్యార్థుల్లో అన్వేషణ వైఖరి లేదా వైజ్ఞానిక వైఖరి అభివృద్ధి చెందుతుంది? అన్వేషణ పద్ధతి. క్రింది వానిలో అన్వేషణ పద్ధతి వలన కలిగేటువంటి ప్రయోజనము: విద్యార్థి స్తబ్దంగా సమాచారం వినక స్వయంగా ఆలోచిస్తాడు. అన్వేషణ విధానం విజయవంతం కావడానికి కారణాలు: ఉపాధ్యాయుడు అన్వేషణ వైఖరి ఉన్న వ్యక్తి అయి ఉండాలి. విద్యార్థుల్లో అన్వేషణ విధానం పట్ల అనుకూల వైఖరిని పెంపొందించాలి. నిర్దిష్టమైన సిలబస్ని నిర్దిష్ట సమయంలో బోధించాలనే ప్రతిబంధకాలు ఉండరాదు. సో ఆప్షన్ 4 A, B, C సరి అయిన సమాధానం. చేయడం ద్వారా నేర్చుకోవడం, పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనే సూత్రాలపైన ఆధారపడి ఉన్న బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి. కింది వానిలో మూర్త స్థాయి నుండి అమూర్త స్థాయికి దారి తీసేటువంటి పద్ధతులు: ఆగమన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. ఆప్షన్ 1 A, B సరి అయిన సమాధానం. విద్యార్థుల్లో సామూహిక భావనను అభివృద్ధి చేస్తుంది అనే ప్రయోజనం కలిగిన పద్ధతి ప్రయోగశాల పద్ధతి. విద్యార్థుల్లో వికాసాన్ని, స్వతంత్రంగా పనిచేయడాన్ని, సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ శ్రమ గౌరవాన్ని నేర్పే పద్ధతి ప్రయోగశాల పద్ధతి. ప్రయోగశాల పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర నాయకుడిగా ఉండాలి. శంకు ఘనపరిమాణం 1/3 πr² అని నిరూపించుటకు అనువైనటువంటి బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి. నేటి గణిత పాఠ్య ప్రణాళికను నియమిత కాలంలో పూర్తి చేయటం సాధ్యపడని బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి. చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఈ పద్ధతిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ప్రయోగశాల పద్ధతి. కింది వానిలో సమస్య పరిష్కార పద్ధతి కానిది? సంశ్లేషణ పద్ధతి. ఒక సమస్యలోని తెలిసిన, కనుక్కోవలసిన అంశాల మధ్య గల ప్రాథమిక సంబంధాలను నిర్ణయించడంలో విద్యార్థికి పటరూపంలో సహాయపడే సమస్య పరిష్కార పద్ధతి రేఖాచిత్ర పద్ధతి.
మౌఖిక సమస్యని సులువుగా సాధించి రాత మౌఖిక సమస్యల మధ్య గల సారూప్యత విద్యార్థి కనుక్కోగలడని ఆశించే సమస్య పరిష్కార పద్ధతి సదృశ్య పద్ధతి. దత్త సమస్యలో గల ప్రాథమిక ఆశ్రితాలను విద్యార్థి గుర్తించేలా నేర్పే సమస్య పరిష్కార పద్ధతి ఆశ్రయాల సంబంధాల పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతిలో రెండవ సోపానం సమస్యని నిర్వచించడం. సమస్య పరిష్కార పద్ధతిలో సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాన్ని సూచించడం ఎన్నవ సోపానము ఆరవ సోపానము. సమస్య పరిష్కారానికి ఉండవలసిన ఉత్తమ లక్షణము విద్యార్థికి అభిరుచి ఆసక్తి పెంచేదిగా ఉండాలి. విద్యార్థుల్లో ఆలోచన వివేచన కల్పన ప్రజ్ఞా కుతూహలాన్ని ప్రేరేపిస్తూ స్వయం అభ్యసనానికి అలవాటు చేసేటువంటి పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి. విద్యార్థుల్లో ఆశించదగిన లక్షణాలైనటువంటి సహనము సహకారము ఆత్మవిశ్వాసము మొదలైన వాటిని పెంపొందిస్తుంది అనే ప్రయోజనం కలిగినటువంటి బోధనా పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి. గణిత శాస్త్రంలోని అన్ని శీర్షికలకు అనువైంది కాదు అనే దోషం కలిగినటువంటి బోధనా పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి. ప్రకల్పన పద్ధతిని ప్రతిపాదించినటువంటి విద్యావేత్త జాన్ డూయి. జాన్ డూయి ఏ వాదానికి చెందినవాడు? వ్యవహారిక సత్తావాదము. ప్రాజెక్ట్ అనగా సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి అని నిర్వచించింది కిల్పాట్రిక్. స్టీవెన్సన్ ప్రకారం ప్రాజెక్ట్ అనగా సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య. ప్రాజెక్ట్ అనగా పాఠశాలలోకి దిగుమతి చేయబడ్డ నిజ జీవితం అని అభిప్రాయపడిన వారు బెల్లార్డ్. కింది వానిలో మంచి ప్రాజెక్ట్ యొక్క లక్షణాలు. ప్రాజెక్ట్ చక్కటి ఉద్దేశం ఉండి వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. విద్యార్థులు వ్యక్తిగతంగా కానీ జట్టుగా కానీ సంపూర్ణంగా కానీ చేయగలిగేలా ఉండాలి. ఆప్షన్ 2 A, B సరైన సమాధానం. ప్రకల్పన అనేది మానసిక శారీరక క్రియాశీలతలతో ఉంటూ చక్కటి అనుభవాన్ని ఇవ్వాలి అనేది ప్రకల్పన పద్ధతి లక్షణము. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానము పరిస్థితులని కల్పించడం. ప్రకల్పన పద్ధతిలో మూల్యాంకనము ఎన్నవ సోపానము 5వ సోపానము. ప్రాజెక్టుల్ని మేధా సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రాజెక్టులుగా విభజించిన వారు స్టీవెన్సన్. కింది వానిలో కిల్పాట్రిక్ విభజనలోని ప్రాజెక్టు కానిది ఏది? భౌతిక సంబంధమైన ప్రాజెక్ట్. విద్యార్థులు స్వయంగా పాల్గొనడం వల్ల ఆత్మస్థైర్యము పట్టుదల స్వయం ప్రతిపత్తి అనేవి అభివృద్ధి చెందుతాయి అనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. కింది వానిలో ప్రకల్పన పద్ధతిలోని ప్రయోజనాలు. వ్యక్తిగత తేడాలను పరిగణలోకి తీసుకుంటుంది. విద్యార్థులలో సంఘీభావము కలుపుగోలుతనం అభివృద్ధి చెందుతాయి. విద్యార్థులు అన్ని రకాల పనులు చేయడం వల్ల పని పట్ల గౌరవం పెంపొందుతుంది. సో ఆప్షన్ 3 A, B, C సరి అయినది. ఏ పద్ధతి ద్వారా బోధించడానికి పాఠ్యపుస్తకాలు సరైన బోధనాపకరణాలు లభించడం కష్టము. ప్రకల్పన పద్ధతి. ఒక సమస్యను సాధించే ప్రక్రియలో అవసరమయ్యే గణనలన్నీ రాత ద్వారా కాక నోటితో చేసే కృషి ఏంటి అంటే మౌఖిక పని. కన్నులను చెవులను అనుసంధానం చేస్తూ విద్యార్థుల ఏకాగ్రతను పెంపొందించేది మౌఖిక పని. బోధనాంశ స్థిరీకరణ జరిగినది లేనిది దీని ద్వారా తెలుసుకోవచ్చు. మౌఖిక పని. విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సరిచేయడానికి ఉపకరించేది మౌఖిక పని. వేగంతో పాటు ఖచ్చితత్వాన్ని కూడా పెంపొందించుటకు ఉపయోగపడేది మౌఖిక పని. మౌఖిక పని ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని అలవర్చవచ్చు. విద్యార్థుల దృష్టిని ప్రస్తుత అంశంపై కేంద్రీకరింపచేయవచ్చు. ఆప్షన్ 2 A, B సరి అయిన సమాధానము.
వ్యక్తి జ్ఞాపక శక్తిపై ఎక్కువగా ఆధారపడి ఉండే బోధనా సాంకేతిక విధానము. మౌఖిక పని. క్లిష్టమైన సమస్యలను ఈ పద్ధతి ద్వారా సాధించలేము అనే లోపం కలిగిన బోధనా సాంకేతిక విధానము మౌఖిక పని. మౌఖికంగా నేర్పిన అంశాలు స్థిరంగా ఉండటానికి ఉత్తమమైనది ఏది? రాత పని. చిత్తు పని దాని కేటాయించిన కాలంలో మాత్రమే జరిగేలా చూడాలి అనేది. రాత పనిలో తీసుకోవలసిన జాగ్రత్త. రాత పనిలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. రాత పని పూర్తికి సమయం నిర్దేశం ఉండాలి. రాత పనిలో శుభ్రతతో పాటు వేగము, ఖచ్చితత్వానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. శుభ్రంగా పని ముగించిన విద్యార్థిని అభినందించాలి. ఆప్షన్ 3 A, B, సరి అయిన సమాధానం. పలుమార్లు ఒకే మాదిరి సమస్యలను సంఖ్యా మార్పులతో చేసేటువంటి విధానాన్ని ఏమంటారు? ఆవర్తనము అంటారు. గణిత శాస్త్రంలో భావనల, సూత్రాల, నియమాల స్థిరీకరణకి తోడ్పడేది ఆవర్తనము. ఆవర్తనం ద్వారా మాత్రమే గణిత విషయాలను, పాఠ్యాంశాలను ఏకమొత్తంగా విద్యార్థులు అర్థం చేసుకొని దానిలో గల అంతరా బాహ్య సంబంధాలను అవగాహన చేసుకుంటారు అని అభిప్రాయపడింది గెస్టాల్ట్. పాఠ్యాంశం బోధించడానికి పూర్వం కానీ అనంతరం కానీ విద్యార్థికి ఇచ్చేటువంటి పని నియోజనం. విద్యార్థుల్లో గణిత వాంగ్మయాల్ని సంప్రదించేటువంటి అలవాటుని పెంపొందించడానికి సహకరించేది నియోజనం. పాఠ్యాంశానికి సంబంధించిన అధిక సమాచార సేకరణకు ఉపయోగపడేది నియోజనం. కింది వానిలో నియోజనం యొక్క లక్షణాలు ఏంటి? విద్యార్థి పూర్వ జ్ఞాన అనుభవాలతో సంబంధం ఉండాలి. సిలబస్లో గల ఖాళీలను పూరిస్తాయి. అభ్యసన కృత్యానికి ఉద్దీపనగాను మార్గదర్శకంగాను ఉండాలి. ఆప్షన్ 1 A, B, సరి అయిన సమాధానం. విద్యార్థుల్లో వైయక్తిక భేదాలను గుర్తించి వాటి ఆధారంగా నియోజనాలు ఇవ్వాలి అనేది నియోజనము లక్షణము. నియోజనాలు ఇచ్చేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు. నియోజనాలు అంతర్దృష్టి ప్రేరణ చెందేవిగా ఉండాలి. విద్యార్థిలో అనవసరమైన ఆలోచనకు తావు ఇవ్వకుండా ఉండాలి. విద్యార్థి మానసిక స్థాయికి తగినదిగా ఉండాలి. సో ఆప్షన్ 2 A, B, సరి అయిన సమాధానం. కింది వానిలో ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గము కానిది. సులభ మార్గాలను అనుసరించడం. ఆప్షన్ 3 సరి అయిన సమాధానం. లోపాలను కనుక్కొని నివారణోపాయాన్ని ఉపయోగించడం ద్వారా అభివృద్ధి చెందేది ఖచ్చితత్వము. సులభ మార్గాలను అనుసరించడం ద్వారా అభివృద్ధి చెందేది వేగము. ఖచ్చితత్వాన్ని పెంపొందించడం ద్వారా అభివృద్ధి చెందేది వేగము. క్రింది వానిలో పెస్టాలజీ ప్రచారం చేసినటువంటి విధానము ఆగమన ఉపగమ్ము. విద్యార్థులు స్వయంగా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ ఒక సూత్రాన్ని ఆవిష్కరించడానికి, భావన కలగడానికి వీలు కల్పించే విధానము ఆగమన ఉపగమ్ము. విద్యార్థులు స్వయంగా పాల్గొంటారు కాబట్టి వారిలో ఆలోచన, పరిశీలన, ప్రయోగాత్మకత అభివృద్ధి చెందుతాయి అనే ప్రయోజనం కలిగిన విధానము ఆగమన ఉపగమ్ము. అభ్యాసకునికి సూత్రానికి సంబంధించిన జ్ఞానము స్థిరపడటానికి అభ్యాసం ఎక్కువగా అవసరమవుతుంది అనే పరిమితి కలిగిన విధానము ఆగమన ఉపగమ్ము. చతుర్భుజంలోని 4 కోణాల మొత్తము 360 డిగ్రీలు అనే నియమాన్ని స్థాపించుటకు అనువైనటువంటి విధానము ఆగమన ఉపగమ్ము. నిగమన ఉపగమాన్ని 17వ శతాబ్దంలో ప్రచారం చేసినటువంటి శాస్త్రవేత్త కొమినియస్ సామాన్యం నుండి ప్రత్యేకాంశానికి, అమూర్త భావన నుండి మూర్త భావనలకు, సూత్రం నుంచి ఉదాహరణకి దారి తీసేటువంటి పద్ధతి నిగమన ఉపగమ్ము. నిగమన పద్ధతిలోని గుణాలు కాలాన్ని పొదుపు చేస్తుంది, జ్ఞాపక శక్తికి ప్రాధాన్యమిస్తుంది, అభ్యసన పునశ్చరణ స్థాయిలకు తగినది. ఆప్షన్ 4 పైబన్యు సరి అయిన సమాధానం.
విద్యార్థికి సూత్ర ఆవిష్కరణకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయలేడు అనే పరిమితి కలిగిన బోధనా విధానము నిగమన ఉపగమ్ము. విద్యార్థుల ఆలోచన వివేచనలకు తావివ్వదు అనే పరిమితి కలిగిన బోధనా విధానము నిగమన ఉపగమ్ము. కలిసి ఉన్నదాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం విశ్లేషణ. సమస్య సాధనలో అన్ని సోపానాలకు తగిన కారణము సమర్థన ఉంటాయి అనే గుణం కలిగిన పద్ధతి విశ్లేషణ పద్ధతి. విద్యార్థుల్లో అవగాహన, తార్కిక జ్ఞానము, ఒరిజినాలిటీ పెంపొందుతాయి అనే సుగుణం కలిగినటువంటి పద్ధతి విశ్లేషణ పద్ధతి. కింది వానిలో విశ్లేషణ పద్ధతిలోని దోషాలు. ఇది సుదీర్ఘమైన పద్ధతి. ఈ పద్ధతిని ఉపయోగించి వేగాన్ని పెంపొందించలేము. గణితంలోని అన్ని శీర్షికలకు ఈ పద్ధతిని సమానంగా ఉపయోగించలేము. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయిన సమాధానం. విడిగా ఉన్న అంశాలను ఏకం చేయడం సంశ్లేషణ. గణితంలో నేర్చుకున్న సూత్రాలను, విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించేటువంటి విధానము సంశ్లేషణ పద్ధతి. గ్రంథ రచయితలు గ్రంథ రచనల్లో ఉపయోగించే పద్ధతి సంశ్లేషణ పద్ధతి. సమస్యల సాధనలో సోపానాలను క్లుప్తంగా వరుస క్రమంలో రాయడానికి ఉపయోగపడే విధానము సంశ్లేషణ పద్ధతి. క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతి దోషాలు. విద్యార్థులకు అనేక అనుమానాలను కలిగిస్తుంది. విద్యార్థులకు వచ్చిన సందేహాలు తీర్చదు. విద్యార్థుల సృజనాత్మకత, ఆవిష్కరణ, సంపూర్ణమైన అవగాహనలకు ఈ పద్ధతిలో స్థానం లేదు. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయిన సమాధానము. అన్వేషణ పద్ధతిని రూపొందించిన ఇంగ్లాండ్ దేశానికి చెందిన రసాయన శాస్త్ర ఆచార్యుడు ఎవరు? ఆర్మ్స్ట్రాంగ్. హ్యూరిస్టిక్ అనే ఆంగ్ల పదానికి మూలమైనటువంటి హ్యూరిస్కో ఏ భాషా పదము? గ్రీకు భాషా పదము. హ్యూరిస్కో అనే గ్రీకు పదానికి అర్థము ఏమిటి? నేను కనుగొంటాను. అన్వేషణ పద్ధతిలో విద్యార్థి పాత్ర ఏమిటి? ప్రతిదీ చేయడం ద్వారా నేర్చుకోవటం, స్వతంత్రంగా ఆలోచించడం, స్వతంత్రంగా కృషి చేయటం. పైవన్నీ సరైన సమాధానం పైవన్నీ. ఉపాధ్యాయుని పాత్ర స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా ఉండేటువంటి పద్ధతి అన్వేషణ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా విద్యార్థుల్లో పరిశోధన చైతన్యం ఏర్పడుతుంది. అన్వేషణ పద్ధతి. కింది వానిలో అన్వేషణ పద్ధతి యొక్క గుణాలు. అభ్యసన ప్రక్రియలో విద్యార్థి క్రియాత్మక భాగస్థుడవుతాడు. విద్యార్థి స్తబ్దుగా సమాచారాన్ని వెనక స్వయంగా ఆలోచిస్తాడు. ఆవర్తనం ఇంట్లో చదువుకోవడం తగ్గుతుంది. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయిన సమాధానం. సవ్యమైన అన్వేషణ విధానం కాకపోతే మేలుకు బదులు కీడు జరుగుతుంది అనే పరిమితి కలిగినటువంటి బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి. అన్వేషణ విధానం విజయవంతం కావడానికి అవసరమైనటువంటి కారకాలు. వైయక్తిక భేదాలను అనుసరించి విద్యార్థులను ఉపాధ్యాయుడు మార్గదర్శనం చేయాలి. ఉపాధ్యాయుడు అన్వేషణ వైఖరి ఉన్న వ్యక్తి అయి ఉండాలి. విద్యార్థుల్లో అన్వేషణ విధానం పట్ల అనుకూల వైఖరిని పెంపొందించాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయిన సమాధానం. ప్రయోగశాల పద్ధతిలోని సూత్రాలు ఏమిటి? చేయడం ద్వారా నేర్చుకోవటం, పరిశీలన ద్వారా నేర్చుకోవటం. పై 2 అనేటువంటిది సరైన సమాధానం. విద్యార్థుల్లో వికాసానికి, స్వతంత్రంగా పనిచేయడాన్ని, సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ శ్రమ, గౌరవాన్ని నేర్పే పద్ధతి ప్రయోగశాల పద్ధతి. కింది వానిలో ప్రయోగశాల పద్ధతిలోని గుణాలు. విద్యార్థుల్లో సామూహిక భావనను అభివృద్ధి చేస్తుంది. విద్యార్థి పరిశీలిస్తాడు, ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాత్మకంగా నేర్చుకున్న అంశాలు విద్యార్థులకు అర్థవంతంగా ఉంటాయి. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయిన సమాధానం. గణితంలో సూత్రస్థాపనకు అనువైన పద్ధతి ఆగమన ఉపగమ్ము. సమస్య పరిష్కార విధానాన్ని రాబట్టడానికి అనువైన పద్ధతి విశ్లేషణ పద్ధతి. కింది వానిలో సమస్య పరిష్కార పద్ధతి కానిది ఏది? సంశ్లేషణ పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతిలో మొదటి సోపానము సమస్యని గుర్తించడం. సమస్య పరిష్కార పద్ధతిలో 5వ సోపానం ఏమిటి?
సాధ్యమైనంత వరకు దగ్గర పరిష్కారాన్ని సూచించడం. సమస్య పరిష్కార పద్ధతిలో దత్త నియమాలు సక్రమంగా సమగ్ర పద్ధతిలో సేకరించడం అనేది ఎన్నవ సోపానం? 3వ సోపానం. సమస్య పరిష్కార పద్ధతిలో వచ్చిన ఫలితాలు సరైనవో కావో తెలుసుకోవడం అనేది ఎన్నవ సోపానం? చివరి సోపానం. సమస్య పరిష్కారానికి ఉండవలసినటువంటి ఉత్తమ లక్షణాలు: సమస్యలు ప్రత్యేక లక్ష్యాన్ని సాధించేవిగా ఉండాలి. విలువలు కలిగి పరిష్కారం వీలు కలిగించేవిగా సమస్యలు ఉండాలి. విద్యార్థికి అభిరుచి ఆసక్తిని పెంచేవిగా ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైన సమాధానం. విద్యార్థుల్లో ఆలోచన, వివేచన, కల్పన, ప్రజ్ఞ, కుతూహలాన్ని ప్రేరేపిస్తూ స్వయం అభ్యసనానికి అలవాటు చేసేటువంటి పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి. క్రింది వానిలో సమస్య పరిష్కార పద్ధతి వలన కలిగేటువంటి ప్రయోజనాలు: విద్యార్థులను సమస్యపై సమాయత్తపరుస్తుంది. విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలను ఏర్పాటు చేస్తుంది. విద్యార్థుల్లో సహనము, సహకారము, ఆత్మవిశ్వాసము మొదలైన లక్షణాలను పెంపొందిస్తుంది. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయిన సమాధానం. ప్రకల్పన పద్ధతికి ముఖ్యుడైన వ్యవహారిక సత్తావాది జాన్ డ్యూయి. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి అని నిర్వచించిన వారు కిల్పాట్రిక్. ఆప్షన్ అనేది సరైన సమాధానం. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య అని తెలియజేసింది స్టీవెన్సన్. ప్రాజెక్ట్ అంటే పాఠశాలలోకి దిగుమతి చేయబడ్డ నిజ జీవితం అని నిర్వచించింది బెల్లార్డ్. మంచి ప్రాజెక్టుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? చక్కటి ఉద్దేశం ఉండి వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. విద్యార్థులకు స్వేచ్ఛను, సమయాన్ని, వ్యయాన్ని ఆదా చేయగలిగేదిగా ఉండాలి. విద్యార్థులు వ్యక్తిగతంగా కానీ జట్టుగా కానీ సంపూర్ణంగా చేయగలిగేదిగా ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరైన సమాధానం. ప్రాజెక్టులను మేధా సంబంధమైన, భౌతిక సంబంధమైన ప్రాజెక్టులుగా విభజించిన వారు స్టీవెన్సన్. ఆప్షన్ 3 సరి అయిన సమాధానం. కింది వానిలో కిల్పాట్రిక్ వర్గీకరణలోని ప్రాజెక్టు కానిది ఏది? భౌతిక సంబంధమైన ప్రాజెక్టు. ప్రకల్పన పద్ధతిలో 2వ సోపానం ఏమిటి? ప్రాజెక్టును ఎన్నుకొని లక్ష్యాన్ని వివరించడం. ప్రకల్పన పద్ధతిలో 4వ సోపానం ఏమిటి? అమలు పరచడం. ప్రకల్పన పద్ధతిలో చివరి సోపానం ఏమిటి? నివేదిక. ప్రకల్పన పద్ధతిలో చివరి సోపానం నివేదిక. ప్రకల్పన పద్ధతిలో పరిస్థితులను కల్పించటం ఎన్నవ సోపానము? మొదటి సోపానము. ప్రకల్పన పద్ధతిలో మూల్యాంకనం ఎన్నవ సోపానము? 5వ సోపానము. విద్యార్థులు వ్యక్తిపరంగాను, జంటగాను, జట్లుగాను పనిచేస్తారు. కాబట్టి వీరిలో సంఘీభావము, కలుపుగోలుతనం అనేవి అభివృద్ధి చెందుతాయి అనే ప్రయోజనం కలిగినటువంటి పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. సంసిద్ధత, అభ్యసన ఫలిత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉన్న బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. ఒక సమస్యను సాధించే ప్రక్రియలో అవసరమయ్యే గణనలన్నీ రాత ద్వారా కాక నోటితో చేసే కృషి ఏమిటి? మౌఖిక పని. కన్నులను, చెవులను అనుసంధానం చేస్తూ విద్యార్థుల ఏకాగ్రతని పెంపొందించేది మౌఖిక పని. మౌఖిక పని వలన కలిగేటువంటి ప్రయోజనము: బోధనాంశ స్థిరీకరణ జరిగింది లేనిది తెలుసుకోవచ్చు. విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలను సరిచేయవచ్చు. విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించవచ్చు. పైవన్నీ అనేది సరి అయిన సమాధానము. క్రమబద్ధమైన అలవాటుకి, ఖచ్చితత్వానికి ఎంతో అవసరమైనది రాత పని. రాత పనిలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు: శుభ్రంగా పని ముగించిన విద్యార్థిని అభినందించాలి. శుభ్రతతో పాటు వేగము, ఖచ్చితత్వానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. రాత పని పూర్తికి సమయం నిర్దేశం ఉండాలి. పైవన్నీ అనేది సరి అయిన సమాధానం. పలుమార్లు ఒకే మాదిరి సమస్యలను సంఖ్యా మార్పులతో చేసేటువంటి విధానము
ఆవర్తనము గణిత శాస్త్రంలో భావనల, సూత్రాల, నియమాల స్థిరీకరణకు తోడ్పడేది. ఆవర్తనము ఆవర్తనము ఎంత సమయం మించకూడదు. ఆవర్తన విధానం వల్ల కలిగేటువంటి ప్రయోజనము ఏమిటి? ఆవర్తనం నైపుణ్యాన్ని, శక్తిని పెంపొందిస్తుంది. విద్యార్థి కాలాన్ని, శక్తిని పొదుపు చేస్తూ వ్యక్తి ఉన్నతికి తోడ్పడుతుంది. విద్యార్థుల్లో వివిధ సన్నివేశాల్లో ఎలా నడుచుకోవాలో తెలుపుతుంది. పైవన్నీ సరి అయిన సమాధానము. ఆవర్తన పనిలో తీసుకోవలసినటువంటి జాగ్రత్త. అన్ని సబ్జెక్టుల్లో ఆవర్తనం ఒకే రోజు ఇవ్వరాదు. సరళత నుండి కాఠిన్యతకు పోవాలి. ఆవర్తనం పూర్తి చేసిన తర్వాత బోధనా లక్ష్యాలు సాధించబడ్డాయో లేదో విశ్లేషించాలి. ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరి అయిన సమాధానం. ఆవర్తనం ద్వారా మాత్రమే గణిత విషయాలను, గణిత పాఠ్యాంశాలను ఏకమొత్తంగా విద్యార్థులు అర్థం చేసుకొని దానిలో అంతర బాహ్య సంబంధాలను అవగాహన చేసుకుంటారని అభిప్రాయపడింది గెస్టాల్ట్. పాఠ్యాంశం బోధించడానికి పూర్వం కానీ అనంతరం కానీ విద్యార్థికి ఇచ్చేటువంటి పని ఏమిటి? నియోజనం. విద్యార్థులకు గణిత వాంగ్మయాలను సంప్రదించే అలవాటును పెంపొందించడానికి అవసరమయ్యేది నియోజనం. కింది వానిలో నియోజనం యొక్క లక్షణాలు. విద్యార్థి పూర్వజ్ఞాన అనుభవాలతో సంబంధం ఉండాలి. స్పష్టత, ఖచ్చితత్వంతో ఉండాలి. అభ్యసన కృత్యానికి ఉద్దీపనకు గాను మార్గదర్శకంగాను ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరి అయిన సమాధానం. కింది వానిలో నియోజనాలు ఇచ్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. విద్యార్థులకు ఇచ్చే నియోజనాల్లో వైవిధ్యం ఉండాలి. అంతర్దృష్టి ప్రేరణ చెందేవిగా ఉండాలి. విద్యార్థి మానసిక స్థాయికి తగినట్లుగా ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరి అయిన సమాధానం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.